డియర్ స్టూడెంట్స్, మనకి పర్సంటైల్ స్కోర్ అనేది ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు. అయితే ప్రీవియస్ ఇయర్కి మన కట్ ఆఫ్ అనేది కంప్యూటర్కి క్లోజింగ్ యాజ్ పర్ 2023 రౌండ్ 6 ప్రకారము నేను ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, మనకి ఓబీసీ ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్, ఎస్సీ ఎస్టీ వారికి అంటే ఎంత ర్యాంక్ వస్తే మనకి కంప్యూటర్ సీట్ రావచ్చు ఎన్ఐటీలో. ఇదంతా కూడా ఎన్ఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటాము. అంటే మనకి ఉన్నటువంటి ఈ ర్యాంకింగ్ ప్రకారం మనకి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయండి. ఆ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఆ ర్యాంకింగ్ ప్రకారము నేను కంప్యూటర్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ర్యాంకింగ్ ఎంత ఎండ్ అయిందని చూస్తున్నామండి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకే క్లారిటీ ఉంటుంది. ఒకసారి చూడండి. తిరుచిరాపల్లి అండి, తమిళనాడులో ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీలో 1509 వరకు ఎండ్ అయిపోయింది. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 241కి ఎండ్ అయిందండి. అదే ఓబీసీ అయితే 429కి ఎండ్ అయిందండి. ఎస్సీ 268 అండి. ఎస్సీకి 51కి ఎండ్ అయ్యింది. అదే మనకి సూరత్కల్ కర్ణాటకలో ఉంది. ఓపెన్ కేటగిరీ 1984కి ఎండ్ అయింది. ఈడబ్ల్యూఎస్ 295, ఓబీసీ 666, ఎస్సీ 434, ఎస్టీ 70 అండి. అదే వరంగల్కి అయితే మనకి టీఎస్ తెలంగాణ స్టేట్లో ఉంది. ఓపెన్ కేటగిరీ 2413కి కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ అయితే 348, అదే ఓబీసీ అయితే 792 అండి. అదే ఎస్సీ అయితే 484, ఎస్టీ కేటగిరీ 174 కట్ ఆఫ్ అయిందండి. అదే మనకి రూర్కెలా చూసుకుంటే ఒడిస్సాలో ఉంటుంది. 3786 కట్ ఆఫ్ అయిందండి. ఈడబ్ల్యూఎస్ 518 అండి. ఓడబ్ల్యూసీ 1244 అండి. అదే ఎస్సీ అయితే 549 అండి. ఎస్టీ అయితే 131 అండి. దీనికి కట్ ఆఫ్ అయిందండి. అలాగే అలహాబాద్ చూసుకుందామండి. అలహాబాద్ ర్యాంకింగ్ 49 ఉంది. యూపీలో ఉంటుంది. ఓపెన్ 4777, ఈడబ్ల్యూఎస్ 799, ఓబీసీ 1735, ఎస్సీ 965, ఎస్టీ 362. జైపూర్ రాజస్థాన్ 4909కి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయిందండి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 828, ఓబీసీ అయితే 1892, ఎస్సీ 892 అండ్ ఎస్టీ 281. అదే కాలికట్ కేరళ మనకి 5256 ఓపెన్ కేటగిరీ. యూడబ్ల్యూఎస్ అయితే 802కి, అదే ఓబీసీ అయితే 1682, ఎస్సీ 861, ఎస్టీ 209 అండి. అదే కాలికట్ అయిపోయింది. అదే నాగపూర్ అనుకోండి, మహారాష్ట్ర 7087, అదే ఈడబ్ల్యూఎస్ అయితే 975, ఓబీసీ 2178, ఎస్సీ 1224, ఎస్టీ 365 అండి. కురుక్షేత్రం హర్యానా ఉంది. ఓబీసీ మనకి ఓపెన్ కేటగిరీ 7401, ఓబీసీ 1246, ఈడబ్ల్యూఎస్ 446, ఓబీసీ 2616, ఎస్సీ 1651, 499. చూద్దాం. నెక్స్ట్ సూరత్ అండి. సూరత్ అయితే 7741, అది ఈడబ్ల్యూఎస్ అయితే 1146, ఓబీసీ అయితే 2755, అదే ఎస్సీ అయితే 1766, అదే ఎస్టీ అయితే 549 అండి. అదే గ్వాలియర్ ఎంపీ అండి 7757 ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అయితే 1379, ఓబీసీ 3022,
ఎస్సీ 1846 అండ్ ఎస్టీ అయితే 945 అండి. జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంటుంది. ఓపెన్ అయితే 9204, ఈడబ్ల్యూఎస్ అయితే 1494, ఓబీసీ అయితే 2749, అదే ఎస్సీ అయితే 1734, అదే ఎస్టీ అయితే 675 అండి. భోపాల్ చూద్దామండి. భోపాల్ ఎంపీ మనకి ఓపెన్ కేటగిరీ అయితే 9370, అదే ఈడబ్ల్యూఎస్ 1525, అదే ఓబీసీ అయితే 3358, అలాగే మనకి ఎస్సీ కేటగిరీ అయితే 1868, ఎస్టీ కేటగిరీ 3080 అండి, 3080. అదే మనకి ఢిల్లీ అయితే 9930 ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 1543, అదే ఓబీసీ 3668, ఎస్సీకి 1716, ఫర్ ఎస్టీ 1895 అండి. ద దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ కట్ ఆఫ్ ఫర్ ఓపెన్ 10,070, ఫర్ ఈడబ్ల్యూఎస్ 1530, ఫర్ ఓబీసీ 3023, ఫర్ ఎస్సీ 1891, ఫర్ ఎస్టీ 458. జలంధర్ పంజాబ్ ఫర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 11,017, ఫర్ ఈడబ్ల్యూఎస్ 1766, ఫర్ ఓబీసీ 3,741, ఫర్ ఎస్సీ 2,028, ఫర్ ఎస్టీ 1,132 అండి. జలంధర్ బాబు. హమీర్పూర్ 12,426 ఓపెన్, ఈడబ్ల్యూఎస్ 1,857, ఓబీసీ 4,232, ఫర్ ఎస్సీ 2,497, ఫర్ ఎస్టీ 813. గోవా ఓపెన్ 12,604 కట్ ఆఫ్, ఫర్ ఈడబ్ల్యూఎస్ 1,949, ఫర్ ఓబీసీ 4,740, ఫర్ ఎస్సీ 2,655, ఫర్ ఎస్టీ 236. తాడేపల్లిగూడెం ఏపీ 17,272 ఫర్ ఓపెన్ అండ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ 2,614, అండ్ ఓబీసీ 6,164, ఎస్సీ కేటగిరీ 3,054, ఎస్టీ కేటగిరీ 1,159. ఇది మనకి 2023లో నిట్కి సంబంధించినటువంటి కంప్యూటర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి. ఇది కంప్యూటర్ సంబంధించిన కట్ ఆఫ్. ఇది మీకు యూజ్ అవుతుందండి. మీరు ఒకసారి చూడండి, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, ఎంతతో కట్ ఆఫ్ అయ్యింది. ఇది ఇన్ఫర్మేషన్ అండి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ కట్ ఆఫ్ ఫర్ కంప్యూటర్ అకార్డింగ్ టు ఇయర్ 2023 అని. సో దీన్ని బట్టి మనకి 2024లో మనకి ఎన్ని మార్కులకి కట్ ఆఫ్ అంటే ఎంత పర్సంటైల్, ఎంత ర్యాంక్ వస్తే మనకి ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్కి మనకి కంప్యూటర్లో సీట్ వస్తుందని ఒక ఐడియా ఉంటుందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకే క్లారిటీ ఉంటుంది. అలాగే ఏది ఎంత ర్యాంక్తో ఇది అయ్యిందని మీకు క్లారిటీ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇది మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇది చాలా అవసరం. అందువల్ల ఒకసారి చూసుకొని మీరు ఈ కట్ ఆఫ్ బట్టి ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ అప్లై చేయడం ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.